దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి ఏమేమి కలుగును గాక. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము. చూడండి, మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనకు కావలసినది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. మనం అనుకుంటాము, ఇది నేను పొందుకోలేనేమో, ఇది నాకు దొరకదేమో, ఇది నాకు దేవుడు ఇవ్వడేమో అని అనుకుంటా ఉంటాం. అంటే పొందుకోలేకపోవడానికి లేకపోతే దేవుడు ఇవ్వకపోవడానికి అంత పెద్ద రీజన్ ఏముండదండి. కాకపోతే దానివల్ల ఒకవేళ నీవు పొందుకునేది కొంత నీకది దాని ద్వారా మేలు కాదు అనుకుంటే దేవుడు కొన్నిసార్లు ఇవ్వడు. అది ఇప్పుడు నీకు అవసరం కాదనుకుంటే దేవుడు ఇవ్వడు. అంతేగాని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినడు అనేది కాదు, నువ్వు అడిగితే ఆయన ఇవ్వడు అనేది కాదు. మీరు నన్ను ఏమి అడిగినను, చూడండి ఎంత గొప్ప మాట, నన్ను ఏమి అడిగినను నేను చేతును, నేను ఇస్తును, నీకు సహాయం చేస్తానంటే గొప్ప మాట, బలపరిచే మాట. ఈరోజు ఇప్పుడు నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరేం అడుగుతున్నారు? చూడండి, హన్న తన జీవితంలో తను ప్రార్థన చేసుకుని మందిరంలో ప్రార్థన చేసుకుని నాకు మగ కుమారుని స్పష్టంగా నాకు సంతానం ఇయ్యని ప్రభు అని అడగొచ్చు కదా. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా పర్లేదు అని అడగవచ్చు. చాలామంది అనుకుంటారు కొన్ని సంవత్సరాల వరకు గర్భఫలం అయిపోతే ఎవరైతే ఏంటి, అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఎవరైనా పర్లేదు, నాకు సంతానం కావాలి, నన్ను ఎంత పోవాలని అనుకోండి. కానీ ఇక్కడ ఈమె స్పష్టమైన ప్రార్థన చేస్తున్నాను, కుమారునివ్వండి స్పష్టంగా అడిగింది. దేవుడు ఇచ్చాడు. అది ఒక అద్భుతమైన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఎక్కడి నుంచి ఉంటున్నావో, ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను మేలులు పొందుకోలేకపోతున్నాను, దీవించబడలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావేమో. బాధపడకు, ధైర్యంగా ఉండు, సంతోషించు. దేవుడు నీకు మంచి ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకరి వాక్యం వింటున్న నీ జీవితంలో గర్భఫలమే లేదేమో అన్న వలే, దేవుడు తప్పక ఇస్తాడు. జాబ్ లేదేమో, ప్రార్థన చేస్తున్నావు కావచ్చు, ఇస్తాడు. ఫైనాన్షియల్ స్టేటస్ నువ్వు పడిపోయినట్లుగా ఉన్నావు, ఆర్థికంగా దిగజారిపోయిన స్థితిలో అప్పులతో ఉన్నావు, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అనారోగ్యంతో బాధపడి ఈ రోగం ఎప్పుడు తొలగిపోయింది అనుకుంటున్నావు కావచ్చు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకు నేను అనారోగ్యాన్ని తొలగింపజేసి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి సమస్తమేమో కలుగును కాక. నిజం కదండి. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే, బంధువులే, రక్త సంబంధికులే మనకు అడిగినప్పుడు ఇవ్వడానికి నో చెప్తారు, ఇవ్వలేరు, నా దగ్గర లేదు అంటారు. బట్ కానీ స్టిల్ దేవుడు సజీవుడు, మంచివాడు. ఆయన నువ్వు అడిగిన దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏమేన్ కాదు, వారు అడగకనే వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అని కూడా బైబిల్ చూస్తాం. కానీ అడుగుదామండి, దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర పోయాడదాం. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలిస్తాడు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏదైనా, నీకున్న స్థితిగతి ఏదైనా, నువ్వు ఎట్లున్నా దేవుడు అది చూడండి. స్థితిని, పరిస్థితిని, స్థితిగతులు దేవుడు చూడండి. నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీకు కావలసినటువంటి విషయాల్లో దేవుడు అందింపజేస్తాడు, మేలు దయచేస్తాడు. నమ్ము ఈ వాగ్దానము. నువ్వు అడిగే ప్రతిదీ నా దేవుడు తప్పక నీకు దయచేయును గాక. ఆమెను ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఇదిగో మీరు నా నామమున ఏదైనా మీకు చేతును ఇత్తునన్నావు కదా తండ్రి. అవునయ్యా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము, నీ నామాన్ని ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము అడుగుతున్నాం ప్రభా, ఆరోగ్యం కావాలని అడుగుతున్నాము, ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నాం, మేలుడు కావాలని అడుగుతున్నాం, సమాధానం, సంతోషం కావాలని అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే కష్టంలో, నష్టంలో, బాధలు, దుఃఖంలో, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితాలు తండ్రి మీరు కలగజేసుకొని ఈ మేము అడుగుతున్న ప్రతిదానికి మీ చిత్తానుసారమైనది, మాకు అవసరమైనది మీరు దయచేసి మహిమ పొందమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.